సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము మన భారతదేశానికి ఇంకా పాక్కి మధ్య కూడా ఈ వార్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ వార్ జరుగుతున్నప్పుడు కూడా మనకి ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ మనకి స్టార్ట్ చేసినప్పుడు మనం ఇంత త్వరగా పాక్ నుంచి కూడా మనకి రివోల్ట్ అనేది వస్తుందని కూడా ఊహించలేదు యాక్చువల్గా. సో వాళ్ళు వితిన్ 1 డే టైంలోనే మనకి ఆ రివల్యూషన్ అనేది చూపించారు. అయితే దీనిపైన ఇంకా మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఎక్స్ ఆర్మీ సోల్జర్ మనకి మధు గారు ఉన్నారు. వీరితో ఈ విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే మధు గారు. నమస్తే మేడం. సో ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాము అవును. లైక్ వార్ సిచ్యువేషన్ మనకి ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, దాని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి మన భారతదేశం పైన, కానీ లేదంటే ఆర్మీ ఎలా ప్రిపేర్ అయ్యింది అనే దానిపైన. సో మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మనకి నిన్న నైటే మనకి పాకిస్తాన్ వాళ్ళు దానికి అంటే డ్రోన్ అటాక్స్ అనేవి మనకి జమ్మూ కాశ్మీర్ పైన, అమృత్సర్ పైన చేశారు. సో దానికి మన వాళ్ళు కూడా చాలా చక్కగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మీరు మాకు కొంచెం డీటెయిల్గా చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకా వార్ డిక్లేర్ చేయలేదు. కరెక్ట్. ఇది ఎలాంటిది అంటే మనము వాళ్ళు ఆశ్రయం ఇచ్చినటువంటి టెర్రరిస్ట్ల స్థావరాల మీద 9 స్థావరాల మీద మనము దాడి చేసాము. కరెక్ట్. అండ్ వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ సో మెనీ దేర్ బేసిస్ అండ్ బేసిస్. ఒక 100 మంది చనిపోయినట్టుగా మనం క్లెయిమ్ చేసుకున్నాం. కరెక్ట్. ఓకే ఫైన్. భూభాగం వాళ్ళది కాబట్టి సో పాకిస్తానీలు ఎప్పటి నుంచో మన మీద అటాక్ చేయడానికి ఏదో ఒక రూపంలో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు దీనికి బదులు ఇచ్చారు. అంటే ఇంత తొందరగా మనం ఇస్తారని అనుకోలేదు. డెఫినెట్లీ మీరు అది సామాన్య జనాలు అనుకోరు. కరెక్ట్. కానీ ఫోర్స్ లో ఉన్నటువంటి మేము ఇన్ ద సెన్స్ మన ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్, మన హోల్ డిఫెన్స్ మెకానిజం తెలుసు. ఓకే, ఎందుకు నేను నిన్న చెప్పినట్టుగా ప్లాన్ ఏ ప్లాన్ బి, అక్కడి నుండి రిటాలియేషన్ వస్తే మనం ఏం చేయాలి, ఇవన్నీ మీరు అన్నారే ఒక మాట 14 days ఎందుకు పడుతుంది సార్, వై కాంట్ వి డూ ఇమీడియట్లీ యాక్షన్ లైక్. సో ఇమీడియట్ యాక్షన్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది అనేది మనం మాట్లాడుకున్న మాట వాస్తవమే. కరెక్ట్. కానీ దాని పర్యావసనం మళ్ళీ మనమే కదా బేర్ చేయాలి. మళ్ళీ దానికి వాళ్ళు ఇచ్చే రిటర్న్ ఫైర్ కి కానీ రిటర్న్ ఏదైనా అటాక్ కానీ మళ్ళీ మనమే సిద్ధంగా ఉండాలి కదా. సో ఈ ప్రిపరేషన్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ముందే మన ఆర్మీ ఫోర్సెస్ అన్నిటికీ కూడా ఊహించుంటారంటారు రిటాలియేషన్ వస్తుంది అండ్ వీ హావ్ టు బి రెడీ అని చెప్పి. ఖచ్చితంగా. తర్వాత ఏం జరిగింది, వాళ్ళు మన మీద ఆర్టిలరీ అటాక్ చేశారు. ఓకే, నేను మీకు చెప్పినట్టు ఆర్టీ అనేది ఒక ఫోర్స్ ఉంటుంది, రేంజ్ కూడా మీకు మన వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆర్టీ అటాక్ చేశారు, కొన్ని డ్రోన్లు పంపించారు. ఆర్టిలరీ అటాక్ కి మన సామాన్య జనం కూడా ఒక 16 మంది చనిపోవడం జరిగింది జేఎండ్కే పుంచ్ రజౌరి సెక్టార్లలో జరిగింది. తర్వాత మళ్ళీ అక్కడ అలాట్ చేసి వాళ్ళని బంకర్లకు పంపించేసి మళ్ళీ మన ఆర్టీ వాళ్ళకి రిటాలియేషన్ ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు గ్రౌండ్ ఫైట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎయిర్ స్ట్రైక్ చేశాము. ఎయిర్ స్ట్రైక్ కోసమని వాళ్ళు ఏం చేశారు, కొన్ని జెట్స్ ద్వారా మిజైల్స్ వేయడం, తర్వాత డ్రోన్స్ ద్వారా మన మీద ఫైర్ చేయడం జరిగింది. అప్పుడు మనం ఏం చేసాము, S-400 సుదర్శన్ చక్ర అనే ఒక మెకానిజం మన రష్యా నుంచి ఇంపోర్ట్ తెచ్చుకున్నాం దాన్ని. అదేంటి అంటే మీకు ఎయిర్ డిఫెన్స్ మెకానిజం అని చెప్పొచ్చు. ఇది సాధారణ భాషలో చెప్పాలి అంటే మనము భూతలంలో ఉండి ఆకాశం నుంచి మనకు వచ్చేటువంటి థ్రెట్ ని పసిగట్టి నావిగేట్ చేసి ఆకాశంలోనే పేల్చివేయడం ఎయిర్ డిఫెన్స్ మెకానిజం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే ఓకే, దాన్ని ఎక్కడ వస్తుంది, దాన్ని ఎగ్జాక్ట్ రేంజెస్ మనం చూసుకుని అక్కడే దాన్ని డిస్ట్రాయ్ చేయడం. మనకున్నటువంటి సిగ్నల్ వ్యవస్థ, రాడార్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ రాడార్ వ్యవస్థ ఎప్పుడు 24/7 పనిచేస్తూనే ఉంటుంది. ఆ రాడార్ వ్యవస్థ పసిగడుతుంది. ఓకే, ఇదంతా కూడా దీన్ని మనం ఎలా చెప్పాలి అంటే ఇట్స్ ఎ టెక్నికల్ ఆస్పెక్ట్ థింగ్ దట్ కామన్ పీపుల్ మే నాట్ అండర్స్టాండ్ దిస్. ఇది ఎలాంటిది అంటే అండి, మీరు అంటారు సార్ గాలి నుంచి ఒక్కసారి 20 ఫ్లైట్లు వస్తే మనకి ఎట్లా తెలుస్తుంది అంటారు. అవును, ఆ 20 జెట్ ఫ్లైట్లు వచ్చి మళ్ళీ బాంబులు, కొన్ని నావిగేటెడ్ క్షిపణులు ఉంటాయి వాళ్ళ దగ్గర, లైక్ అవి వాళ్ళు వదిలే అవకాశం ఉంటుంది. మొన్న మనం ఫైర్ చేసిన విధానం అదే అనమాట. ఓకే, సో వీటన్నిటిని పసిగట్టడం ఎలా, ఒకవేళ పసిగట్టారు, పసిగడితే మరి మన దగ్గర అంత మెకానిజం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది.
సో అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఎక్కడి నుంచి రిసోర్సెస్ మనం ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము అని చెప్పి. అంటే ఈ రిసోర్సెస్ అన్నీ కూడా అంటే ఈ ఆర్మ్స్ ఇవన్నీ కూడా మనం ఫస్టే అరేంజ్ చేసి పెట్టుకుంటామా? ఆల్రెడీ మన దగ్గర ఉంటాయంటారా? లేదంటే అప్పటికప్పుడు ఏమైనా తెప్పించుకోవడం ఇలాంటివి జరుగుతాయంటారా? వాజ్పేయి గారి టైంలో మనం 99 కార్గిల్ వార్ చేశాం. ఓకే. కొంచెం మనం దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు మనం తెలుసుకోగలిగితే 99 నుంచి 2025 మధ్యలో ఇన్ ద సెన్స్ 2000 నుంచి 2025 అంటే ఈ 25 ఏళ్ల కాలంలో మనము టెక్నికల్గా అండ్ ఆయుధ సామాగ్రి సమకూర్పు విషయంలో చాలా ముందడుగేసాం. చాలా ఇన్ ద సెన్స్ పెద్ద పెద్ద దేశాలను ఎదుర్కొనేంత అయితే కాదు, బట్ మన పక్క ఉన్నటువంటి దేశాలు కొన్నిటిని టార్గెట్ చేసి వాళ్ళని ఫిక్స్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన ఆయుధ సామాగ్రి మన దగ్గర ఇవాళ ఉంది. అంటే మన ఓన్వా లేకపోతే మనం హెల్ప్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ మనం కొనుగోలు చేసే మన ఏవైతే మన ఆయుధ సామాగ్రి ఉంటుందో అది మొత్తం కూడా ఎక్కువ శాతము సింహభాగం రష్యా ఉంటే ఇంకొంత భాగం ఇజ్రాయెల్ ఉంటుంది, కొంత భాగం ఫ్రాన్స్ ఉంటుంది, కొంత భాగం జర్మనీ నుంచి ఉంటుంది. అంటే అంటే ఇది ఎలా ఉంటుంది అంటే మన అవసరాన్ని బేస్ చేసుకొని మన శత్రు దేశాలు మనం ఎంత మనం అనుకున్నాం మనకి ఎవరి నుంచి థ్రెట్ ఉంది అని మనం అనుకున్నాం. థ్రెట్ ఎవరి నుంచైనా ఉండొచ్చు, ఒక్కోసారి యుద్ధం ఎలా వస్తుందో మనం చెప్పలేదు. కాబట్టి దానికి సంబంధించి కావలసిన ఒక మెకానిజం అయితే మనం ఏర్పాటు చేసుకున్నాము. అందులో భాగమే S-400 సుదర్శన్ చక్ర. మనం పేరు పెట్టుకున్నాం సుదర్శన్ చక్ర అని. S-400 ఈస్ ఫ్రమ్ రష్యా, వీ హ్యావ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది రష్యా కంప్లీట్లీ. సో దాన్ని మనము ఇటీవల ఈ నిన్న మనం దాన్ని యూజ్ చేయడం జరిగింది. అరౌండ్ ఒక 50 డ్రోన్స్ ని అండ్ ఫ్యూ వార్ జెట్స్ ని కూడా మనం బ్లాస్ట్ చేయడం జరిగింది. సో మనకి నిన్న అటాక్ జరిగినప్పుడు వెంటనే మన ఆర్మీ రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఎప్పుడైతే వాళ్ళు అటాక్ స్టార్ట్ చేశారో వెంటనే అది మనము S-400 యూజ్ చేసి ఎయిర్లో అప్పుడే మనం వాటిని డెస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎలా అంటే ఫస్టే మన ఆర్మీకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది అంటారా? అంటే ఇప్పుడు మన పైన అటాక్ జరగబోతుంది అని, ఎందుకంటే మనం వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని డెస్ట్రాయ్ చేయడం జరిగింది కాబట్టి. మనకు ఒక రాడార్ వ్యవస్థ ఉంది. ఓకే. దీన్నంతా కూడా మనం సిగ్నల్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఓకే. ఓకే. జనరల్ భాషలో. టెక్నికల్ ఆస్పెక్ట్ లోకి వెళ్తే అది సాధారణ జనానికి అర్థం కాదు. అంటే ఈ రాడార్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే మన ఎయిర్ క్రాఫ్ట్స్ కాకుండా మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక టెక్నికల్ కోడ్ ఉంటుంది. అవి ఎగిరితే చెప్తాయి మనదే అని. ఓకేనా? మన ఎయిర్ క్రాఫ్ట్స్ కాకుండా శత్రు దేశాల నుంచి వచ్చే ఏ ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా పసిగట్టేటువంటి ఒక మెకానిజం మన దగ్గర ఉంది. ఇజ్రాయిల్లో ఐరన్ డోమ్ అని మీరు పేరు విని ఉంటారు. ఐరన్ డోమ్ కూడా ఒక మంచి పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ మెకానిజం. సో శత్రు దేశం నుంచి వచ్చేటువంటి ఏ రకమైన ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా మనం డిటెక్ట్ చేసి ట్రాక్ చేసి నావిగేట్ చేసి మరి బ్లాస్ట్ చేసేటువంటి మెకానిజం మన దగ్గర ఈ రోజు ఉంది. దట్ ఈస్ కాల్డ్ S-400 సుదర్శన్ చక్ర. సో దిస్ ఈస్ ఏ ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ దట్ వీఆర్ యూజింగ్ ఫర్ వార్. సో ఈ ఎయిర్ ఫోర్సెస్ ద్వారానే కాకుండా మీరు అన్నట్టు ఎయిర్ ఫోర్సెస్ అంటే డిఫెన్స్ మెకానిజం యూజ్ చేసి మనకి డ్రోన్స్ ఇవన్నీ డెస్ట్రాయ్ చేయడమే కాకుండా మనకి అమృత్సర్ అండ్ దట్టు దాని తర్వాత మనకి కరాచీలో ఉన్న ఒక మెయిన్ 10 పోర్ట్స్ని కూడా వాళ్ళు డెస్ట్రాయ్ చేయడం జరిగింది మన ఇండియన్ ఆర్మీ అనేది. సో ఇది ఏ రకంగా మనకి రిసోర్సెస్ని కానీ లేదంటే దీనివల్ల అంటే దీన్ని టార్గెట్ చేయడం వల్ల మన ఇండియన్ ఆర్మీ ఎయిమ్ ఏంటంటారు అసలు? యాక్చువల్లీ మన అటాక్ ఫోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ షిప్స్ మీద కాదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వార్లో అయినా సరే మనకు మోస్ట్ థ్రెట్ రెడ్ థ్రెట్ ఈస్ కాల్డ్. దెర్ ఆర్ సమ్ రెడ్ మార్క్స్ దట్ వీ హ్యావ్ టు హిట్ దేర్. అంటే ఇప్పుడు ఒక దేశానికి ఆయుధ సంపత్తి ఏముంటుంది? ఆయుధ కర్మాగారాలు, ఆయుధాలు డంప్ చేసే ప్రదేశాలు, బేస్ క్యాంప్స్, ఆర్మీ ఆపరేషన్స్, ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్, ఎయిర్ ఫోర్స్ బేసెస్, వేర్ ఫ్లైట్స్ ఫ్లై ఫ్రమ్ దేర్. ఓకేనా? అండ్ నావీ అయితే ఫోర్ట్స్. ఆ ఫోర్ట్ లో కూడా యుద్ధ నౌకలు అంటాం మన ఏం అదే కదండి. ఎందుకు? శత్రు యొక్క వెపన్ ఎప్పుడైతే మనము డిస్ట్రాయ్ చేస్తామో వాడు ఒట్టి చేతులు అవుతాడు. ఓకేనా? సో ఆ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా.
400 ద్వారానేమో ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదండి మీరు అన్నట్టు Defense. ఎయిర్ డిఫెన్స్ మెకానిజం తో ఎయిర్ లో వచ్చేవన్నీ కూడా మనకి డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అండ్ పోర్ట్స్ ని మీరు అన్నట్టు పోర్ట్స్ ద్వారా వెళ్ళినప్పుడు మన నేవీ ఇన్వాల్వ్ అయ్యి పోర్ట్స్ ని మీరు అన్నట్టు అక్కడ ఉండే ఆర్మీ మెకానిజం అనేది మీరు టార్గెట్ అంటారు. కరాచీ పోర్ట్ ని వాళ్ళు మెయిన్ గా టార్గెట్ చేయడానికి కారణం వాళ్ళ దగ్గర నుంచి ఉండే డిఫెన్స్ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేయడమే అని అంటారు. శత్రు యొక్క 2 చేతులు మనం ఖాళీ చేయాలి. అన్ని Okay. రకాలుగా. అన్ని రకాలుగా. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను. అష్ట దిగ్బంధనం సంథింగ్ హిందూ మైథాలజీలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అలాంటిదే ఇది. మనం ఏ ఏ రకమైన వార్ చేశాము? ఒప్పందాలు రద్దు చేసుకున్నాము, నీళ్ళు ఆపేసాము, ట్రేడ్ ఆపేసాము, ఇంపోర్ట్ వాళ్ళ నుంచి వచ్చే వాటి యొక్క సుంకాలు పెంచాము, మనం పంపించేటువంటి ఎక్స్పోర్ట్ మెడిసిన్స్ ఆపేసాము. చూడండి ఏం చేశాము. ఓకేనా? ఆ తర్వాత వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేశాము. ఆ తర్వాత వాళ్ళ హెడ్ క్వార్టర్స్, ఆర్మీ బేస్ క్యాంప్స్, ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్స్ మీద దాడి చేశాము. ఆ తర్వాత ఓకే భూ అయిపోయింది, వాయు అయిపోయింది, జల కరాచీ ఫోర్ట్ మీద దాడి చేశాము. కరెక్ట్. ఇదంతా ఏంటంటే ద ఎగ్జాక్ట్ వార్ ప్రిపరేషన్ ఈస్ కాల్డ్. ఇదే పద్ధతి, యుద్ధం చేసే విధానం ఇదే. సో చాలా బాగా ప్లాన్ చేశారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియన్ మై నేషన్ దట్ Yes. మై బ్యూరోక్రసీ వాట్ దే ఆర్ డూయింగ్. డిఫెన్స్ మెకానిజం చాలా బాగా చేస్తున్నారు. సిడిఎస్ అని ఫామ్ చేశారు. ఓకే, సిడిఎస్ అని కమాండ్ డిఫెన్స్ మెకానిజం అనుకోటి ఉందన్నమాట. ఓకే. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా 3 త్రివిధ దళాలు, ఈ 3 కూడా కూర్చొని ఎప్పటికప్పుడు ప్రణాళిక వేసుకోవడం. ఇంతకుముందు Okay. లేకుండా ఉండేదని కాదు, ఉండేది కానీ అకేషనల్గా ఉండేది. మోడీ గారు వచ్చిన తర్వాత అలా చేయలేదు, సమన్వయం చేశారు. ఒక దేశం యొక్క భద్రత అనేది అత్యంత ముఖ్యమైనది. కరెక్ట్. ఓకే, మనకు భద్రత ఉంటేనే అవును. మనం నెక్స్ట్ ఏ పనైనా చేయగలుగుతాం. అది Exactly. ఇన్నోవేషన్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ఒక క్రియేటివిటీ కానివ్వండి. అట్లీస్ట్ మనకు మన దేశంలో నివసించేటువంటి ఒక స్వేచ్ఛ అనేది మనకు భద్రత మాత్రమే ఇవ్వగలుగుతుంది. సో అలాంటి భద్రతను పటిష్టం చేయడం కోసం ఈరోజు ఇలాంటి దాడులు అనేవి అనివార్యం. సో ఇట్లా ఎయిర్ డిఫెన్స్ మెకానిజాన్ని మనం యూజ్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ ఈ కరాచీ, ఇది ఎలా ఉంటుందంటే పాకిస్తాన్కి ఒక రమారమీన ఒక 1000 to 1500 కిలోమీటర్స్ ఫోర్ట్ రేడియస్ ఉంటుంది. లైక్ సముద్ర తీరం చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ. ఓకే. బట్ స్థావరాలు అయితే పెట్టుకున్నారు వాళ్ళు కూడా, ఎందుకంటే సముద్రయానం నుంచి వాళ్ళకి థ్రెట్ వస్తుంది కదా మనకు వచ్చినట్టే. సో అలాంటి స్థావరాలని మనం డిస్ట్రాయ్ చేస్తున్నాము. అంటే 10 కరాచీలో 10 పోర్ట్స్ ని డిస్ట్రాయ్ చేశారని అన్నారు. అవన్నీ కూడా డిఫెన్స్. ఆబ్వియస్లీ. ఓకే. ఒకసారి మనం మొదలు పెట్టాము అంటే ఇంకా అది ముందు వాటిని టార్గెట్ అంటే మనం పోస్ట్ చేసింది కూడా సామాన్య ప్రజలను అయితే అసలు ముట్టలేదు అంటారు. అసలు పబ్లిక్ ఉన్న అది- ప్లేసెస్ అది- అయితే అది- మనం అది- ఏమి ఎక్కువ చేయలేదు మనం చేయకూడదు కూడా, కానీ శత్రు దేశాలు చేసే అవకాశం ఉంటుంది. దానికి మనం అలర్ట్ గా ఉండాలి. అది ఎలా ఉండాలనేది ఐ విల్ చెప్తాను. అది కూడా. థ్యాంక్ యూ అండి మరి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.